ఎన్ని ఉన్నాయన్న పొట్టేళ్ళు? 16 ఎట్లా చెప్పినారా జత? 14,500. 14,500. 14,500 గైస్. ఆడుకుని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్నా? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎట్లా చెప్తాను జత? జత ఎట్లా చెప్తాను? 21,000. మొత్తం ఇన్ని నుంచి అన్ని వాళ్ళు 21,000 చెప్తాను వాళ్ళే. హాయ్ గైస్, చూస్తున్నారు కదా మీరు, వాళ్ళైతే సరిగ్గా మాట్లాడారు ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఇట్లా విసుక్కుంటారు, కొందరు ఏం కావాలా ఎట్లా కావాలా అని చెప్పి తిట్టుకు కూడా వస్తారు. అయినా కూడా నేను మీకోసం అయితే వీడియోస్ తీయాలని చెప్పి నేను పొద్దున్నే లేసి అయితే బయలుదేరిపోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ ఇవ్వండి. మీకు సపోర్ట్ అనేది నాకు కావాలి. చాలా మంది అసలు చెప్పరు. చూస్తాను కదా మన అంగల్ గొర్రెల సంతలో చాలా మంది రైతులు కాదు, ఈ మధ్య ఎక్కువ వ్యాపారస్తులు వస్తుంటారు. వ్యాపారస్తులు అంటే బేరగాళ్ళు, వీళ్ళలో మీడియేటర్స్ ఎక్కువ అనమాట, బ్రోకర్స్. వీళ్ళు మన సంత నుంచి డైరెక్ట్ ఫార్మర్స్ రారు. ఫార్మర్స్ అంతా తగ్గిపోయినారు, ముందు వస్తాంటారు. ఇప్పుడు ఫార్మర్స్ లేరు అనమాట. సంత తగ్గిపోతాను ఫ్రెండ్స్ రాను. ముందు అయితే రైతులు వస్తుంటారు ఏమో నాకు తెలియదు, కానీ ఈ మధ్య ఎక్కువ బేరగాళ్ళు, మధ్యలో మీడియేటర్స్ ఎక్కువ అనమాట. వీళ్ళు చేపలు విసుక్కుంటారు. ఇంకా కొందరు అయితే అసలు తిడతారు, చెప్పేవాళ్ళు కూడా చెప్పని ఇట్లా చేస్తారు అనమాట. చాలా మంది ఉండారు ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్. ఈ సంతల్లో గొర్రెలు మాదిరిగానే ఉంటారు మనుషులు కూడా. రాను గొర్రెలు మనం అమ్మేకి వచ్చిన వాళ్ళము కొంచెం మనుషులము కొంచెం నీతి బుద్ధి ఉండాల. అది ఉండదు మన మనుషులతోన. మనం గొర్రెలు అమ్ముతున్నామంటే మనం ఎంత నాలెడ్జ్ ఉంటుంది మన దగ్గర చెప్పండి. జంతువులు మనము ఏదైనా చేస్తున్నామంటే ఆ జంతువుల్ని ఆడించేవాడు మనిషి ఎంత పవర్ ఉండాలా, ఎంత మైండ్ మెచ్యూరిటీతో మాట్లాడాలా. ఏదైనా కూడా బ్రదర్ చెప్పండి వాట్ నాటుడు అని ఏదో మాట్లాడేది పద్ధతి. అది ఏంది ఎందుకు వస్తారు వీళ్ళు ఏంది అది సుక్కుంటారు చూడండి. అట్లాంటి వాళ్ళు చూస్తే నాకు మండుతుంది. అట్లనే ఎందుకు వస్తారో ఇట్లాంటి వాళ్ళు సంతలకు వచ్చినప్పుడు చెప్పాలి. రేట్లు చెప్పినప్పుడే కదా మనకి తెలుస్తుంది, 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒకరు చెప్తా అంటేనే ఎంతమంది చూస్తారు? 1000 మంది చూస్తారు, మినిమం 100 మంది లోపలైనా చూస్తారు. 100 మంది చూసేటప్పుడు నువ్వు ఎంత బాగా బట్టలు ఈ తెల్లపొటాన్లో 5 ఇంటికాల నుంచి సంతలో 3 పిల్లలు తెద్దాం. తెల్లపొటాన్లో జత 34,000. ఇంటికాడ మేపినాం బాగా భీము వేపాకు గిడ్డు 9 అయింది. ఎర్రవి ఈ ఎర్రవి ఇది ఈ రెండు 28,000 మంది. 28,000. లోపలికి లేదమ్మా. చాలు పిల్లలు అయిపోయినాయి ఇవ్వండి. $11,000 చెప్తాను. 22,000 ఇవి ఇట్లుంది. ఇక్కడ ఉన్నాయి అడగడం. ఎన్ని ఉన్నాయన్నా? 21. వెళ్ళిందన్న జత 21,500. ఇవే స్లో మోషన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూసినారు కదా ఈ పొట్టేళ్ళు అయితే వచ్చినాయి. మొత్తం 21 ఉన్నాయన్నమాట. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మనంగల్ గొర్రెల సంతకి ఈ వారం అయితే వచ్చినాయి. ఈ వారం మార్చి 1, 2025 అయితే వచ్చినాయి అనమాట. నిన్న జరిగిండేది. నిన్న అంటే ఈరోజు సండే, ఈరోజు రికార్డ్ చేస్తాను. ఇది రేపు రావచ్చు వీడియో. మండే రేపు వస్తుంది. రేపు పొద్దున్నే 10 గంటలకు అట్లా వస్తుంది, అప్లోడ్ చేస్తాను సరేనా. 21,500 అయితే చెప్పినాడు. జత అయితే ఒకటైతే 11, 12 అట్లా చెప్తాడు అనమాట. 12,000 అట్లా. ఇవి ఇట్లా పెడితే ఇంకా ఇక్కడ అడిగినాం కదా ఆల్రెడీ. వాని చెప్పినాడు కదా 28,000 ఒకటి, 32,000 ఒకటి జత. ఇక్కడ అయితే వీణ ఎంత చెప్పినాడు గుర్తుకుంది కదా మీకు. 11,000, 22,000 అయితే వీణ అయితే జత చెప్పినాడు. వీని దగ్గర కూడా ఎన్నో పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. మొత్తం 22,000 అయితే జత అయితే చెప్పినారు. ఇక్కడ అంతా అట్లా ఉన్నాయి. 11,000, 10,000, 22,000, 20,000 ఆ విధంగా అయితే జత అయితే పోతుంటాయి. అంతా ఆ రేంజ్లో అయితే పొట్టేళ్ళు అయితే ఇక్కడ మనకైతే సేల్ అవుతున్నాయి మన అంగల్ గొర్రెల సంతలో. ఈ చూస్తూ ఉంటారు కదా మీరు, నెల్లూరు జుడిపి కాదు ఇవి. ఇవైతే మనకి కదిరి సంతలో వస్తాయి అన్నమాట. కదిరి సంతవి ఎక్కువ. అవి కదిరిలో మనకి ఈ సంతలో బాగా దొరుకుతాయి, కనిపిస్తాయి. చాలా వస్తాయి కదిరిలో అయితే, కుప్పలు వస్తాయి. మన అంగల్ కొంచెం తక్కువే, అంతేం రావు. ఎన్ని ఉన్నాయన్నా? ఎన్ని ఉండే? వెళ్ళొద్దండి జత 19,000.
ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇక్కడైతే కనిపిస్తున్నారు పొట్టేళ్ళకి అయితే వాళ్ళు 19.5 అయితే జత చెప్తా ఉన్నారు. అది గైస్ మన అంగళ్ళ సంతలో ప్రతి వారం అయితే పొట్టేలు వస్తూ ఉంటాయి. నెల్లూరు జెర్సీ పొట్టేలు, తెల్ల పొట్టేలు అనమాట. మంచి వెయిట్ సైజ్ అయితే ఉంటాయి అనమాట. మంచి పొట్టేలు వచ్చినాయి ఈ వారం అయితే, చూడండి బాగుంటాయి. ఎన్ని ఉన్నాయనా మీవేనా జత చెప్తా ఉంటారు. వెళ్ళదు నా జత అవునా, అది చెప్పాలి కదా మీరు ఫస్ట్. చూసే బాగున్నాయి కానీ రేట్ చెప్పేవాళ్ళు లేదంటే ఏం చేయలేం. అలా పని కాకుండా ఇక్కడ కొన్ని ఎక్కువ ఉన్నాయి పొట్టేళ్ళు. 1-2 స్కిప్ చేస్తా అంట. చాలా ఉంది సంత అంతా కవర్ చేయలేము కదా, అందుకని ఆయన వేసుకొచ్చినాడు. మళ్ళీ ఆయనకి అడగదాం పని. ఏమన్నా ఎన్ని ఉన్నాయనా? నువ్వు ఎన్ని ఉన్నాయ్యా? 36. వెళ్ళేమన్నావు జత? 25,000 జత. అయిపోయా సార్, ఇంకా స్లో మోషన్ వేసుకుంటా. గైస్ ఇక్కడైతే మీరు చూసినారు కదా, మొత్తం 36 పొట్టేళ్ళు అయితే ఉన్నాయన్నమాట. నెల్లూరు జెర్సీ పొట్టేళ్ళు. జత ఎంత చెప్పినారు మీరు విన్నారా? వినిపించలేదా మీకు? నేను చెప్తాను వినండి సరేనా. ప్రశాంతంగా స్పీడ్గా అయినా 1.5x అంటే 2x అయినా పెట్టి వినండి. ఫుల్గా వీడియో చూడండి. మీరు స్కిప్ చేస్తా చూడొద్దండి. నాకు వీడియో డ్యూరేషన్ పడిపోతుంది మీరు చూడడం వల్ల, చూడకుండా పోవడం వల్ల. అందుకే నేను ఎడిటింగ్ చేస్తాను ఇది, లేకుంటే అట్లే పెట్టేవాడిని. మంచిగా వ్యూస్ వస్తే నాకు వీడియో డ్యూరేషన్ 2 నిమిషాలు 3 నిమిషాల పైన ఉండాలి. నాకు వీడియో డ్యూరేషన్ 5 నిమిషాలు ఉంటే మంచిగా ఉంటాయి వ్యూస్. అప్పుడు మనకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. తక్కువ ఉన్నాయి అనుకో, ఇప్పుడు 1 మినిట్ లోపల 1.5 మినిట్ అట్లా ఉంటే వీడియో డ్యూరేషన్లో మన కౌంట్ కాదు. సోది సరే కానీ సోది చెప్తాను అనే వాళ్ళకి నేను చెప్తాను అనేది. 25,000 చెప్పినాడు ఈ జత. ఈ నెల్లూరు జెర్సీ పొట్టేళ్ళే. కొన్ని అయితే తీసుకున్నారు, తీసుకునే వాళ్ళు సపరేట్ అయితే చేసుకుంటున్నారు. మా పెద్ద పొట్టేలు పెద్ద లాట్ అయితే వచ్చిందన్నమాట. మొత్తం 36 పొట్టేలు ఉన్నాయి. దాంట్లో పెద్దవి సపరేట్ చేసుకుంటున్నాడు. కొంచెం సైజు ఉండే పొట్టేలు అయితే సపరేట్ చేస్తాడు. మళ్ళీ కొంచెం చిన్న ఉండే పొట్టేలు అయితే సపరేట్ చేస్తాడు. అది వేసే వాళ్ళు మొత్తానికి డివైడ్ చేసుకొని సపరేట్ చేసుకొని వాళ్ళు ఏదో మళ్ళీ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకొని అవి తక్కువ ఉంటాయి, ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్లా సైజులు బట్టి అయితే డివైడ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడికి ఇది అయితే క్లిప్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా వేరే చూస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే ఎంతో కష్టపడి వీడియోస్ ఎడిట్ చేస్తాను. మీవేనా? ఎన్ని ఉన్నాయనా? వెళ్ళేస్తున్నారు ఇప్పుడు 32,000 అమ్మేస్తున్నారు. ఆపక చేస్తున్నారు. వెళ్ళేద్దాం ఇవి జత 37. 31 అవి 26. ఎవరి నుంచినా? ఎవరు? పెద్దమండి మా. హాయ్ గైస్, చూస్తాను కదా మీరు, మొత్తం అయితే 50 పొట్టేలు తెచ్చినారంట. 20 సపరేట్ చేసుకున్నారు. కొంచెం చిన్న సైజు ఉన్నటివి బాగుండేవి మంచి పొట్టేలు అయితే సపరేట్ చేసుకున్నారు వీళ్ళు. జత అయితే చెప్పినారు కదా 31,000 అయితే చెప్పినాడు అనమాట. జత అప్పటికి 16,000 దగ్గర 15,500 ఒకటి. అంటే సైజు బాగున్నాయి కాబట్టి వీళ్ళు రేట్లు అయితే బాగా పెట్టుకున్నారు. ఇంకా అవ్వకుండా అవి పొట్టేలు జత వచ్చి 27,000-28,000 అట్లా చెప్పుకుంటారు. అవి కూడా 20 వరకు ఉన్నాయంట. ఇవైతే 30 వరకు ఉన్నాయి అనమాట. అందుకోసం చెప్పి సపరేట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. చూస్తున్నారు కదా మంచిగానే ఉన్నాయి పొట్టేలు అయితే. ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే పొట్టేలు బాగున్నాయి కొమ్ములతో. ఫ్రెండ్స్ మీరైతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ వీడియోస్. మీరు చూస్తున్నారు 1.5x లేదంటే 2xలో పెట్టుకోండి స్లో మోషన్లో ఉన్నప్పుడు అయితే. ఎందుకంటే నాకు ఇంకా అక్కడ తగ్గించిన ఆడికి ఫాస్ట్ మోషన్ పెట్టినా కూడా నాకు వీడియో డ్యూరేషన్ పడిపోతుంది. అందుకోసం చెప్పి నేనైతే తగ్గించలేదు. ఇప్పుడు 15 నిమిషాలు వీడియో పెడితే మినిమం 2 నిమిషాలను 3 నిమిషాలను చూస్తారు, 1.5 మినిట్ అన్న. నేను అదే 10 నిమిషాలు 11 నిమిషాలు పెట్టినాను అనుకో, మినిమం అర్ధ నిమిషం 1 నిమిషం చూస్తారు. ఈ వీడియో డ్యూరేషన్ పడిపోయింది అనుకో, వ్యూస్ రావు, సరిగ్గా రీచ్ రాదు, యూట్యూబ్ రికమెండ్ చేయదు. అందుకోసం చెప్పి నేను ఇది ఆడికి స్లో మోషన్లో తీసిన కాబట్టి నాకు టైం మేనేజ్ చేసుకోవాలని చెప్పి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు టైం అవ్వదు. అందుకని ఇట్లా చేసిన. ఫస్ట్ టైం తీసిన నేను ఇట్లా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూస్ పడిపోయినాయి, అసలు యావరేజ్ వీడియో డ్యూరేషన్ పడిపోయింది. ఇంకా అందుకోసం చెప్పి ఇంకా దీనికి మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేస్తాను. అసలు చేయాల్సిన అవసరం లేదు, అయినప్పుడు కూడా చేస్తున్నాను. ఎందుకంటే
నాకు నచ్చలేదు. ఇంకా ఇది ఏదో చేసినాను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ అది సెట్ కాలేదని చెప్పి ఇంక అయితే అర్థమైంది. చూస్తాను కదా పొట్టేలు అయితే బాగున్నాయి. మొత్తం 30 పొట్టేలు అయితే ఉన్నాయన్నమాట. 30 పొట్టేలు 30,000 అట్లా జత చెప్తాను. దగ్గర దగ్గర 50 పొట్టేలు ఉన్నాయి. ఇక్కడ 30 ఇంకా పక్క 20 ఉన్నాయంట మొత్తము. ఇవైతే 31,000 అట్లా చెప్తాను జత. ఇంకా అవ్వకుండాటి 20,000 అట్లా చెప్తారు. 27 28,000 చెప్పినా కదా. అదే మీరు నాకు కొంచెం అట్లా ఫుల్గా వీడియో చూడండి. 2xలో స్పీడ్ పెట్టుకొని వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సరేనా. లేకంటే నా కోసం ఆన్ చేసి ఆ సపరేట్ పక్కన పెట్టండి. మీరు చూడకపోయినా వినకపోయినా పర్వాలేదు సరేనా. నా కోసం అనమాట. మీరు జస్ట్ అట్లా చేసినా కూడా నాకు ఈ వ్యూస్ అనేది కౌంట్ అవుతుంది. నాకు కొంచెం బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. డబ్బులు ఏం రావు ఫ్రెండ్స్ యూట్యూబ్లో. మీకు చెప్పేస్తాగండి. 5,000 వ్యూస్ వస్తాయి. ఎంత వస్తుందో తెలుసా? 5,000 వ్యూస్ ఫ్రెండ్స్ చెప్తాను చూడండి. కరెక్ట్గా 80 రూపాయలు 90 రూపాయలు అంటే $1 దగ్గర దగ్గర వస్తుంది 5,000 వ్యూస్కి. ఇంకా లేదంటే $2 వస్తుంది 150 రూపాయలు అట్లా. అంతే, అంతకుమించి ఏం రాదు. దగ్గర దగ్గర వస్తుంది అంతే. $1.5 $1.3 అంటారు దాన్ని. డాలర్ ప్రకారంగా రేటు మనకి వచ్చేది ఇండియన్ రూపీస్లో ఏం రాదు, డాలర్స్లో వస్తుంది. 1,00,000 వ్యూస్ వస్తే ఎంత వస్తుంది తెలుసా? 3,000 4,000 వస్తుంది అంతే. అది కూడా అమౌంట్ ఒకటే నాకు తెలిసి $10 $15 అట్లా వస్తుంది అనుకుంటా. అంతే. నాకు ఎంతవరకు రాలే కదా ఒకదానికి కూడా. 10,000 వ్యూస్ కూడా లేవు నాకు ఒకదానికి. 5,000 వ్యూస్ అయితే వచ్చినాయి. 10,000 వ్యూస్ ఏ దానికి కూడా రాలేదు. మానిటైజేషన్ అయిన తర్వాత అంతకుముందు కూడా రాలేదు. గాయస్ నాకైతే ఇంట్లో పని కూడా ఉంది. పని పెట్టుకొని కూడా నేనైతే మీకోసం ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను. చాలా కష్టపడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టంగా ఉంది. రోజా ఉండ అనమాట. సెహరీ చేసినాను ఈరోజు. రంజాన్ ఫస్ట్ రోజా, మార్చి 2వ తారీఖు. మాట్లాడి నోరు ఎండిపోతుంది కదరా నాయన. యాక్చువల్గా ఇది పంచాయతీ రాత్రి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు పెట్టుకుని ఏం చేయలేను. అయిపోయేసి మళ్ళీ ఏం చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి అయితే 18,000 ఎత్తుకొని పెట్టు. ఆయన యూట్యూబ్ లో పెడతాను. నువ్వు యాస ఎత్తే నీ పొలం చూపించు. ఫ్రెండ్ జత అయితే దగ్గర దగ్గర 33,000 చెప్పినాడు. ఒకటి అయితే 18,000 అట్లా చెప్తాడు. విన్నారు కదా మీరు. వీళ్ళు కొందరు ఇసుక్కునే వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళని కూడా చెప్పనీకన్నా చేసే వాళ్ళు అయితే ఉన్నారు. విన్నారు కదా. మరి దారుణంగా ఉన్నారు. నా వల్ల కదరా నాయన. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా రేగేది? సంతల వాళ్ళు ఎట్లా చదువుకుంటా చేస్తాండ కదరా నాయన. ఆడికి ఏందో నేను ఈ తప్పు పని చేసినట్లు వీళ్ళు ఎందుకు ఇట్లా చూస్తారో నాకు తెలియదు. మనుషులే కదా వీళ్ళు, అసలు జంతువులైనా కూడా మే అని చెప్పి బాగానే మాట్లాడతాయి, కొట్టవు. ఏంటంటే నాయన మనుషులు ఈ విధంగా తయారైపోతుంటారు. కొందరు నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అసలు అవసరమే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకంటే స్కిప్ చేయండి. వేరే వాళ్ళు చూస్తారు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చలేదా? ఇంకో కంటెంట్ ఉంది యూట్యూబ్లో, దండిగా ఉండే కంటెంట్ చూడండి. నేనే కాదు 10 మంది ఉన్నారు ఛానళ్ళు, 10 ఛానళ్ళు ఉన్నాయి. ఏది నచ్చితే అది చూడండి సరేనా. ఇప్పుడు నా ఛానల్లో మంచిగా చూపిస్తాను నేను సరేనా. ఇక్కడ బాగా మంచిగా చూపిస్తాను. దగ్గర దగ్గర 180 వీడియోలు ఉన్నాయి మొత్తం ప్రస్తుతానికి. చూసారా, మా ఫ్రెండ్ మా ఇలియాజ్, మా అంగళ్ళు మౌజను వచ్చినాడు. వాడొచ్చి నాకు ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెప్పేది అండి, వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి ఎంతో తలకాయ నొప్పి నాకు. అసలు నాదే తప్పు. యాక్చువల్గా నేను వీడియో సక్రమంగా అయినా మామూలుగా 10 వీడియోలు రికార్డ్ అయిపోయింటే అట్లే బాగుండు. ఊరికే నేను యాక్చువల్లీ ఊరికే చాలా తప్పు చేసిన. ఇది రంజాన్ నెలలో అయినా పర్వాలేదు. వాళ్ళ నేను ఆ రోజు ఖాళీగానే ఉన్నా గుద్దకాయ గుమ్మ అనుకోండి. నిజం చెప్పాలంటే ఆ రోజు మంచిగా రికార్డ్ చేసుకుంటే అంత పంచాయతీ ఉండేదే కాదు. చాలా పంచాయతీ. అందుకే నేను రికార్డ్ చేయను. ఏం రేట్ చెప్పినా నా పొట్టేలో? 35,000. ఎన్ని కిలోలు పడుతుంది? బాగా మేపినారు. 35,000 ఎంత కడుపు ఉద్దును చూసినారా? ఎట్లా చెప్పినా అన్న జత? ఇవి జత ఎట్లా చెప్తాను పొట్టేళ్ళు? 40,000. ఎన్ని ఉన్నాయన్నా? 20 పొట్టేళ్ళు. ఫ్రెండ్ చూసినారు కదా, నేను నెల్లూరు జిడి పొట్టేలు బాగున్నాయి. మంచి సైజులు, కొమ్ములు బాగా తిరిగినాయంట.
ఒక 8 వరకు ఉన్నట్లున్నాయి. 6, 8 ఉన్నాయి పొట్టేళ్ళు. జత అయితే 40,000 అయితే చెప్పినాడు అనమాట. ఒకటి 20,000, 20,000 చెప్పినాడు. వెనకాల ఆ పెద్ద పొట్టేలు కనిపిస్తుంది కదా, అది కూడా అయితే 35,000 చెప్పినాడు. బాగా మేపినాడు ఆయన. బాగా మేపి ఒకటే పొట్టేలు పెట్టాను కాబట్టి రేట్ ఎక్కువ చెప్తా ఉన్నాడు. మామూలు జత అయితే తక్కువే పడతాయి, ఎక్కువ ఏం పడవు అనమాట. ఇప్పుడు చూసినారు అవి జత వచ్చి 20,000తో 40,000 ఒక జత. చూసినారా బాగుండేదా పెద్ద పొట్టేళ్ళు. ఇదే విధంగా అవి కూడా రేట్ ఉంటాయి ఒకవేళ మందులు అయితే. అవి గొర్రెలకు బాగా పనికొస్తాయి. సబ్స్క్రైబ్.